హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వర్ణని. ఇదైతే నిన్నటి వీడియో ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నిన్న అలిపిరికైతే వచ్చానన్నమాట స్వామివారిని దర్శించుకోవడానికి. శ్రీవారి పాదాలు అంటారు కదా, ఆ పాదాలను దర్శించుకోవడానికి నేనైతే అలిపిరికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. మనము తిరుమలకి వెళ్తాం కదా నడక మార్గం, అదనమాట ఇది. అలిపిరి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తిరుమలకి వెళ్ళడానికి నడక మార్గం అనేది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే 4:30 అవుతుంది. అప్పుడే చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో. ఇక్కడైతే కొబ్బరికాయలు అవైతే కొడతారనమాట స్వామికి. తులసి మాలను కూడా సమర్పిస్తారు. ఫస్ట్ మెట్ అంటారు కదా, ఆ మెట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. మొదటి మెట్టుకైతే పూజ చేస్తున్నారనమాట. ఇక్కడ కర్పూరం వెలిగించి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. చూడండి ఎర్లీ మార్నింగే ఎంతమంది జనాలు ఉన్నారో. తిరుమలకి అయితే ఎప్పుడో ఒకసారి వెళ్తాము. ఇక్కడైతే మనకి వీక్లీ వన్స్ కూడా రావడానికైతే ఛాన్స్ ఉంటుంది మాకు, తిరుపతి దగ్గరలో ఉండే వాళ్ళకన్నమాట. ఎలాగో ఆ శ్రీనివాసుని తిరుమలకి వెళ్ళి దర్శించుకొని వెళ్ళాం కదా ఎప్పుడు ప్రతి వీక్ అయితే, అందుకని మేమైతే వీలున్నప్పుడల్లా ఇక్కడికైతే వస్తుంటాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత బాగుంటుందో ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే చూడండి పొద్దున ఎంత లైటింగ్ ఉందో. అస్సలు తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇలా టెంపుల్స్ దగ్గర డే అండ్ నైట్ అనేది మనకి తేడా తెలీదు. ఎప్పుడైనా సరే మనుషులైతే ఉండనే ఉంటారు, భయం అనేది ఉండదన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కే చూడండి ఎంతమంది ఉన్నారు అస్సలు. మేమైతే స్వామివారిని దర్శించుకోవడానికైతే వస్తున్నాము. ఇక్కడ అప్పుడే చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందన్నమాట అలిపిరి దగ్గర. కొంచెం మెట్లు ఎక్కినాక అక్కడైతే ఎవరో పూజలు అయితే చేస్తున్నారు. నేనైతే వీడియో తీసుకున్నాను. కోరిన వాళ్ళకి కోరికలు ఇచ్చి వెంకటేశ్వర స్వామిని ఎవరు మొక్కోరు చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది. సో వీడియో అయితే తీసుకున్నాను వీళ్ళు పూజ చేస్తుంటే. తర్వాత అయితే వచ్చేస్తున్నాను ఇక్కడ గుడికి వెళ్ళడానికి. ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి ఫ్రెండ్. వెంకటేశ్వర స్వామి పాదాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి భక్తులైతే నడకని ప్రారంభిస్తారు. ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తారనమాట. ఇక్కడ టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్లో ఫస్ట్ స్వామివారి పాదాల రక్షాలు ఉంటాయన్నమాట. వాటిని తల మీద ఉంచుకొని తిరుగుతారు. ఒక 3 రౌండ్స్ తిరిగినాక దర్శనం చేసుకొని తర్వాత అయితే కొండెక్కుతారు. ఇంత ఎర్లీ మార్నింగే ఇక్కడైతే ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తక్కువ క్రౌడే ఉంది చూడొచ్చు మీరు. ఎప్పుడైనా అలిపిరిలో కానీ తిరుమల గుడిలో కానీ తిరుపతి గుడిలో కానీ దర్శనం చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ బెస్ట్ అని చెప్పవచ్చు. చాలా బాగా స్వామిని అయితే మనం కోరిన కోరికలు విన్నవించుకోవడానికి బాగుంటుంది. మామూలు అప్పుడైతే చాలామంది జనాలు ఉంటారు, అస్సలు తొక్కిసలాట ఉంటుంది. మనమైతే తొందరగా వచ్చేయాలి. ఇప్పుడైతే కాసేపు నిలబడి స్వామిని చూస్తామన్నా పూజారులు అయితే యాక్సెప్ట్ చేస్తారనమాట. హ్యాపీగా దేవుణ్ణి అయితే మనం మనసులో ఉండే కోరికలన్నీ కోరుకోవచ్చు. ఈరోజు ప్రసాదం అయితే పొంగల్ అయితే పెట్టారు. చాలా బాగుంది టేస్ట్ కూడా. మేమైతే ఇక్కడ నామాలు పెట్టుకున్నాం చూడండి. మేమైతే చాలాసేపు అక్కడే ఉండిపోయాము. తెల్లవారుతుంది చూడొచ్చు మీరు. ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేసినా అలిపిరిలో కానీ ఇలా దేవాలయాల దగ్గర అస్సలు టైమే తెలీదు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.